హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. చూడండి ఫ్రెండ్స్, వేరుశనగ విత్తనాలు పొట్టు తీసేసాక వేరుశనగ విత్తనాలు ఉంటాయి. బద్దలుగా కాకుండా గుండ్లుగానే మనం వేయించుకొని పొట్టు తీసి గాసీసాలో కానీ డబ్బాలో కానీ ఉంచితే ఎప్పుడు కావాలంటే అప్పుడు రకరకాలుగా తీసుకొని వాడుకోవచ్చు. చాలా మినరల్స్ ఉన్నాయి, శక్తి అనేది ఉంది, చాలా రుచిగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. గాంధీ తాత కాడి నుంచి ఇప్పటి వరకు గర్భిణీ స్త్రీలేంది పెరుగుదల, పిల్లలకి చదువుకునే పిల్లలకి పెరుగుదలకి చాలా విటమిన్స్ ఉన్నాయి, మాంసకృత్తులు ఉన్నాయి. ఈ పల్లీలలో చాలా దాగి ఉన్నాయి. రక్తాన్ని కూడా శుద్ధి చేసిద్ది. బ్లడ్ లేని వాళ్ళు రోజు పిరికెడు శనక్కాయ విత్తనాలు తీసుకుంటే బ్లడ్ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. చాలా మంచిది ఫ్రెండ్స్. నానబెట్టి రోజు 10 గింజలైనా తినవచ్చు. చిన్నపిల్లల కానించి గర్భిణీ స్త్రీల వరకు, గర్భిణీ స్త్రీలు కూడా పుష్కలంగా తినవచ్చు. ఇందులో కొవ్వు పదార్థం ఎక్కువగా ఉంది అని అంటారు, కానీ వేరుశనగ నూనె కానీ శనక్కాయ విత్తనాలు కానీ మనం మసాలా చేసుకుంటాం, పచ్చడి చేసుకుంటాం, వంట చేసుకుంటాం, వంటల్లో ఎక్కువగా వాడతాము. ఈ ఎక్కడన్నా బయటికి వెళ్ళినా ఏ టు జెడ్, సినిమా హాల్కి వెళ్ళినా బయటికి వెళ్ళినా ఏ టు జెడ్ ఈ పల్లీలకి అందరికీ తెలిసిన విషయం. పల్లీల గురించి చాలా విటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, ప్రోటీన్స్ ఉన్నాయి. మనం ఇవి గుండెకి కూడా చాలా బలము, హార్మోనల్స్కి గుండెకి చాలా బలము, శక్తినిచ్చింది. అంత ఇమ్యూనిటీ పవర్ కూడా ఉంటుంది ఇందులో దాగి ఉంది. రోజు పిరికడు మాత్రం మనం కూరల్లో అయినా సరే బెల్లంతో కలిపి తీసుకుంటే రక్తాన్ని శుద్ధిపరిచింది. దానికి అంత శక్తి ఉంది ఈ పల్లీలకి. వేరుశనగ విత్తనాలు నానబెట్టి కూడా తీసుకోవచ్చు. బెల్లంతో కలిపి తింటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. కొత్త కొలెస్ట్రాల్ను కూడా పట్టిద్ది. కొన్ని నెంబర్స్ కొంతమంది అలా ఇలా అనుకుంటారు, వేరుశనగ నూనె వాడకూడదు, కొలెస్ట్రాల్ ఎక్కువైద్ది, చట్నీల్లో వాడకూడదు అని అంటారు. కానీ నిర్భయంగా తినవచ్చు. రోజుకు 10 గింజల దాకా తినవచ్చు. గర్భిణీ స్త్రీలేంది, పిల్లలు చదువుకునే పిల్లలేంది ఎదుగుదలకి చాలా సహకరించవచ్చు. ఈ పల్లీలు, శనగకాయ విత్తనాలు చాలా విటమిన్స్ ఉన్నాయి, కొవ్వు పదార్థాలు, మాంసకృతులు ఉన్నాయి. కొవ్వు మేక, కోడి, కోడిగుడ్డు, ఈ పప్పు ధాన్యాలు తీసుకొని తింటే చాలా బాడీకి అనేది 0 కొలెస్ట్రాలే ఉంటుంది ఫ్రెండ్స్. ఇమ్యూనిటీ పవర్ని పెంచిద్ది, రక్తాన్ని శుద్ధి చేసిద్ది, గుండెకి కూడా చాలా మంచిది. గుండెకి కావాల్సిన మాంసకృతులు, విటమిన్స్ ఇవన్నీ అందజేసిద్ది. రక్తాన్ని కూడా శుద్ధిపరిచిద్ది, రక్తం కూడా పట్టిద్ది. చాలా విటమిన్స్ ఉన్నాయి వేరుశనగ విత్తనాలు. తాజాయి అసలుకి తోటల్లో అయితే అది తీసుకొని పచ్చివే తినేస్తాము. అంత ఇమ్యూనిటీ పవర్ అనేది ఉంటుంది ఇందులో. మెదడుకి కూడా చురుకుదనాన్ని ఇచ్చింది. చదువుకునే పిల్లలకు కానించి గర్భిణీ స్త్రీలు కానించి చాలా ఉపయోగాలు ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. ఇవి విటమిన్స్ ఉన్నాయి, మాంసకృతులు ఉన్నాయి ఫ్రెండ్స్. నేను ప్యాను కానీ ఇనప బాండి కానీ పెట్టుకొని పల్లీలు కానీ ముక్కలు అవ్వకుండా వేయించి చూపించి పొట్టు తీసి చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా త్వరగా అయిపోయింది. 1 అర కేజీ పల్లీలు తీసుకొని నాన్ స్టిక్ అట్ల పెంకు కానీ ఇనుప బాండి కానీ తీసుకొని లోలో పెట్టేసేసి 2 నిమిషాల సేపు అక్కడే ఉండేసి మనం చిటపటలు ఆడుతూ ఉండే దాకా లోలో ఉంచేసి వేయించుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఈ పల్లీలు అనేది మనము పొట్టు తీయగానే పల్లీలాగానే ఉంటాయి, చిట్లవు, 2 ముక్కలు అవ్వవు. ఆ చిట్లినివి మనము పప్పుండలు కానీ, పప్పు చెక్క కానీ, చట్నీకి కానీ వేసుకోవచ్చు. మసాలాకు కానీ రకరకాలుగా తయారు చేసుకొని తింటారు. అన్ని విటమిన్స్ ఉన్నాయి. ఈ వేరుశనగకాయ విత్తనాల్లో చాలా లాభం ఉంది. ఇలాగా మనం వేయించుకొని అట్టి పెట్టుకోవచ్చు. త్వరగా పని ఖాళీగా ఉన్న సమయాన్ని ఇలా చేసుకుని తయారు చేసి పెట్టుకుంటే అన్నీ ఇన్ని కాదు, చాలా విటమిన్స్ ఉన్నాయి, శక్తినిచ్చిద్ది, రుచినిచ్చిద్ది. రుచి కూడా సూపర్ తినేటప్పుడు.
బెల్లము వేరుశనగకాయ విత్తనాలు తీసుకుంటే ఉదయం కానించి సాయంత్రం లోపు ఏదో ఒకటైనా ఒక పిరికడు వేరుశనగకాయ విత్తనాలు, బెల్లం, కొంచెం 2 ఇంచులు బెల్లం తీసుకొని కొంచెం అంతా బెల్లం తీసుకొని తింటే చాలా దానికి సంబంధించి మనిషికి సంబంధించిన శక్తి, మినరల్స్, విటమిన్స్ అన్నీ రక్తం శుద్ధి చేయటానికి కూడా సహాయించింది, తీసుకోవచ్చు. ఇదే విధంగా తీసుకొని మన చేత్తో ఇలాగా అనుకొని వేగినాక స్టవ్ కట్టి వేసి అవి పూర్తిగా చల్లారటానికి పావుగంట టైం పట్టింది. ఎంతసేపు వేగాయో అంతసేపు చల్లారుతానే ఉంటాయి. చల్లారినాక చాటలో వేసుకొని చేతితో ఇలా నలుపుకోవాలి. మనం పల్లీలు ఎలా వేసామో అలాగా చిటపటలు ఆడుతూ ఉంటాయి. చిటపట ఆడినాక 1 నిమిషం ఉన్నాక కట్టివేసి చాట్లోకి తీసుకొని ఆరనివ్వాలి. ఆరినాక మనం చేతితో ఇట్లాగా అనుకుంటే పొట్టంతా ఊడిపోయిద్ది. 2 బద్దలుగా అవ్వవు, గట్టిగా అంటేనే అవుతాయి 2 బద్దలుగా. వేరుశనగకాయ విత్తనం ఎలా ఉందో ఆ పొజిషన్లోనే వచ్చేస్తాయి. ఎంత ఈజీగా చేసుకోవచ్చు అంటే అంత ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇదే విధంగా నువ్వులు కలుపుకొని బెల్లము, నువ్వులు, వేరుశనగకాయ విత్తనాలు వేసుకొని బిస్కెట్లు కూడా చేసుకుంటారు. విడిగా కూడా తినచ్చు. మన డైట్లో చేర్చుకుంటే చాలా ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం, కాలుష్యం కూడా ఉంది ఫ్రెండ్స్. చాలా దృఢంగా ఉంటాము మనం, రుచిగా ఉంటాయి. ఆహారంలో మనం తీసుకుంటే రోజు మొత్తంలో ఒక 10 గింజలు తీసుకొని చిటికెడంత బెల్లము వేసుకొని తింటే రక్తం శుద్ధిపరిచిద్ది, రక్తం పట్టిద్ది. ఎదుగుదల పిల్లలు, గర్భిణీ స్త్రీలు మొత్తం తినొచ్చు. ఇవి చూడండి, నేను ఈ వీడియో అనేది తీసాను. పల్లీలుగానే ఉన్నాయి చూడండి. ఇంకా బద్దలైనవి మనము పచ్చడికి, చట్నీకి, మసాలాకి వాడుకోవచ్చు. పల్లీల మసాలాకి ఇదే విధంగా స్టోర్ చేసుకుంటే డబ్బాలో కానీ, గాజు సీసాలో కానీ, జాడీలో కానీ పెట్టుకొని మూత పెట్టుకుంటే ఇవి 2 వారాల పాటు అలాగే మనం ఎప్పుడంటే అప్పుడు కరకరలాడుతూ ఉంటాయి. తీసుకొని తినేయచ్చు. పచ్చడికి వాడుకోవచ్చు, పప్పు చెక్కకు వాడుకోవచ్చు, ఇలాగే ప్లెయిన్గా అయినా తినచ్చు. పొట్టు మాత్రము మనం ఇవి తీసి చెరుక్కొని నీళ్ళలో కలిపి మొక్కలకు పోయచ్చు. మొక్కలకి పోషక విలువలు అనేవి వెళతాయి. ఈ వేరుశనగకాయ విత్తనాలు పొట్టు చెరిగినాక ఒక జగ్గు నీళ్ళు కలిపి కొంచెం బెల్లం వేసి మొక్కలకు పోస్తే మొక్కలకు కూడా పుష్కలంగా ఏపుగా పెరుగుతాయి. ఇదే విధంగా క్లీన్ చేసుకున్నాక డబ్బాలో కానీ, సీసాలో కానీ భద్రపరుచుకుంటే చాలా టేస్టీగా కరకరలాడుతూ ఉంటాయి.